హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇన్వెస్టర్స్గా మనం ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికన్నా ముందు రకరకాలుగా డిఫరెంట్ రేషియోస్ని కంప్యూట్ చేసి ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ఈ షేర్ అసలు అండర్ వాల్యూడ్గా ఉందా, ఓవర్ వాల్యూడ్గా ఉందా అనే ఒక డెసిషన్కి వచ్చిన తర్వాతే మనం ఆ షేర్లో ఇన్వెస్ట్ చేయడం అంటూ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ అండర్ వాల్యూడ్ అండ్ ఓవర్ వాల్యూడ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అని అంటే, జనరల్గా మన ప్రైస్ ఎర్నింగ్ రేషియోని కంప్యూట్ చేసుకుని మనం ఇతర కంపెనీస్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీలోని ఆర్ ఇండస్ట్రీ యొక్క యావరేజ్గా పీ రేషియో ఎంత ఉంటుంది అనే దాన్ని కంపేర్ చేసి చూసుకుని ఒక స్టాక్ ఓవర్ వాల్యూడ్ ఆర్ అండర్ వాల్యూడా అనే ఒక డెసిషన్కి వస్తాం. సో జనరల్గా మన యొక్క థాట్ ప్రాసెస్ ఆర్ మన యొక్క యాటిట్యూడ్ ఏంటి అని అంటే, పీ రేషియో కానీ ఇండస్ట్రీ కన్నా ఈ కంపెనీకి కానీ తక్కువ ఉంటే ఈ పర్టికులర్ కంపెనీ యొక్క షేర్ అండర్ వాల్యూడ్ అండ్ ఫ్యూచర్లో ఇది పెరుగుతుంది కాబట్టి ఈ పర్టికులర్ షేర్స్లో ఇన్వెస్ట్ చేద్దాము అని వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా కన్సిడర్ చేస్తారు. కానీ టెక్నికల్గా ఒట్టి పీ రేషియో మాత్రమే సరిపోతుందా అండ్ అండర్ వాల్యూడ్గా ఉంటే ఇమీడియట్గా స్టాక్ని కొనేసుకోవచ్చు అంటే కాదండి. వివిధ రకాల అదర్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకుంటూ కంపెనీ యొక్క ఎర్నింగ్ పొటెన్షియల్స్ ఎలాగున్నాయి, కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలాగుంది అండ్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కానీ కంపెనీకి అగేన్స్ట్గా ఏమన్నా అలిగేషన్స్ కానివ్వండి, ఏమన్నా న్యూస్ కానీ అడ్వర్సిటీస్ ఏమన్నా ఫేస్ చేస్తుందా, సో ఇటువంటి వివిధ రకాల ఇన్ఫర్మేషన్ని తీసుకుని కొలేట్ చేసుకున్న తర్వాతే ఒక డెసిషన్లోకి ఆర్ ఒక పర్టికులర్ డెసిషన్ టు ఇన్వెస్ట్ చేయాలా, కొనాలా, అమ్మాలా అనే దాని మీద మనం ఒక డీటెయిల్డ్గా పర్టికులర్గా ఇంపార్టెంట్ డెసిషన్ని తీసుకుంటాం. కానీ టెక్నికల్గా నేను ఈరోజు ఏ పర్టికులర్ కంటెంట్ ఆర్ వీడియోతో వచ్చేసానంటే ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నేను ఒక 5 లార్జ్ క్యాప్ కంపెనీస్ యొక్క పీఈ రేషియో ఏవైతే కంపెనీ ఆర్ ఇండస్ట్రీ వాళ్ళు ఆపరేట్ చేస్తున్న ఇండస్ట్రీ యొక్క పీఈ రేషియో అన్న యావరేజ్ కన్నా వాళ్ళ సొంత పీఈ రేషియో ఏదైతే తక్కువగా ఉందో, అంటే ఇది అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఇండస్ట్రీస్కి తగిన వాటి నుంచి పిక్ చేసుకుని మేము మీ ముందుకి తీసుకొచ్చాం. సో ఈ డీటెయిల్స్ ఆర్ ఈ అనాలిసిస్ ఏంటి అని అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ గురించే మేము ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో 5 కంపెనీస్ గురించి, 5 లార్జ్ క్యాప్ కంపెనీస్ యొక్క పీ రేషియో ఏవైతే ఆ ఇండస్ట్రీ కన్నా తక్కువ ఉన్నాయో అండ్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాయో అంటే ఒక పారామీటర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. మొదటిది మేము మాట్లాడబోయే 5 కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీసే ఎంచుకున్నాము. రెండవది ప్రాఫిటబిలిటీ సంగతికి వస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ మేము ఎంచుకున్న కంపెనీలకి 15% కన్నా ఎక్కువే ఉన్నాయి. అండ్ డెట్ ఈక్విటీ రేషియో కింద వస్తే ఎయిదర్ 1 ఆర్ లెసర్ దాన్ 1 ఉన్న కంపెనీస్ని చూస్ చేసుకున్నాం. అండ్ ఫైనల్గా సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 5 ఇయర్స్కి చూసుకుంటే 10% కన్నా ఎక్కువ ఉన్న కంపెనీస్నే తీసుకున్నాం. సో ఆన్ దిస్ నోట్ నేను ఇప్పుడు మీ ముందుకి 5 అండర్ వాల్యూడ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ యొక్క స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే టెక్నికల్గా ఇండస్ట్రీ యొక్క పీ రేషియో కన్నా ఈ 5 కంపెనీ యొక్క పీ రేషియో, ఇండివిజువల్ పీ రేషియోలు తక్కువగా ఉన్నాయనే దాని మీద ఈ రోజు మనం చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. బట్ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు 2 విషయాలు. మొదటిది, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు వస్తుంది. అండ్ రెండవది, సిన్స్ నేను అండర్ వాల్యూడ్ స్టాక్స్ చెప్తున్నాను కాబట్టి మీరు బ్లైండ్గా చెప్పిన వెంటనే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేయొచ్చా ఆర్ ఇన్వెస్ట్ చేసేస్తాము అని కాకుండా మిగతా ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చేసుకుని ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించిన తర్వాతే ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోవాలి. అండ్ డెఫినెట్గా ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఫ్యాక్ట్స్కి ఆధారంగా మీ ముందుకి తీసుకొస్తున్నాం. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయేది 5 డిఫరెంట్ కంపెనీస్ ఏవైతే అండర్ వాల్యూడ్గా ఉన్నాయో. మొదటిది దీపక్ నైట్రేట్ లిమిటెడ్. సో ఈ దీపక్ నైట్రేట్ లిమిటెడ్ వాళ్ళు వన్ ఆఫ్ ద లీడింగ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇండియాని చూసినంత వరకు. సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క స్టాటిస్టిక్స్ తెలుసుకుందాం. సో ఈ కంపెనీ యొక్క పీ రేషియో, ఇండివిజువల్ పీ రేషియో 28.64. అలానే ఇండస్ట్రీ యొక్క పీ రేషియో కనుక్కోవడానికి మేము దాదాపుగా 143 ఈ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిమిలర్ కంపెనీస్ని తీసుకుని కొలేట్ చేసి చూస్తే ఇండస్ట్రీ యొక్క పీ రేషియో 30.44 టైమ్స్ అని వచ్చింది. అండ్ ప్రాఫిటబిలిటీ సంగతికి వస్తే ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 39.62% ఉంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ 17.80% ఉంది. అలానే ఈ కంపెనీ యొక్క డెట్ ఈక్విటీ రేషియో 0.14 టైమ్స్. ఈ కంపెనీ యొక్క పాస్ట్ 5 ఇయర్స్ డేటాని తీసుకుని కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ పరంగా చూస్తే వీళ్ళు 26% సేల్స్ గ్రోత్ని చూపించారు. అలానే యాన్యువల్ రిటర్న్ సంగతికి వస్తే 74.69% గ్రోత్ని రికార్డ్ చేసుకున్నారు. అండ్ లాస్ట్ 1 ఇయర్లోని ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ దాదాపుగా 36.07% పెరిగింది. కంపెనీ నెంబర్ 2 ఆల్కెమ్ లాబొరేటరీస్ లిమిటెడ్.
ఫార్మాస్యూటికల్ అండ్ న్యూట్రాస్యూటికల్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడమే కాకుండా మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్ చేయడమే వీళ్ళ యొక్క బిజినెస్. అయితే ఈ కంపెనీ యొక్క ఇండివిజువల్ PE రేషియో 23.38 టైమ్స్. అండ్ ఈ కంపెనీ యొక్క ఏ పర్టికులర్ ఇండస్ట్రీలో ఆపరేట్ చేస్తుందో ఆ ఇండస్ట్రీకి ఆన్ అన్ యావరేజ్ దాదాపు 66 ఫార్మాస్యూటికల్ కంపెనీస్ని కన్సిడర్ చేసిన తర్వాత ఇండస్ట్రీ యొక్క యావరేజ్ PE రేషియో 28.47 టైమ్స్ అని తెలిసింది. ప్రాఫిటబిలిటీ సంగతికి వస్తే ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.98% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ 17.91%. డెట్ ఈక్విటీ రేషియో విషయానికి వస్తే 0.21 టైమ్స్ ఉంది. లాస్ట్ 5 years డేటాను తీసుకుని కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ పరంగా 12.57% ఉంటే అదేవిధంగా యాన్యువల్ రిటర్న్ 10.18% ఉంది. అండ్ లాస్ట్ 1 yearలోని ఈ స్టాక్ కేవలం 22.77% పెరగడం చూసాం. థర్డ్ కంపెనీ సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో ఈ కంపెనీ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అంటే ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ని తయారు చేసి వీళ్ళు అమ్ముతూ ఉంటారు. అయితే ఈ కంపెనీ యొక్క ఇండివిజువల్ PE రేషియో 24.34 టైమ్స్ ఉంటే ఈ కంపెనీ యొక్క ఆపరేట్ చేస్తున్న ఇండస్ట్రీ యొక్క యావరేజ్ కనుక్కోవడానికి మేము దాదాపుగా 80 కంపెనీస్ ఏవైతే ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయో కంపెనీస్ని కొలేట్ చేసి వాటి యొక్క డీటెయిల్స్ ఈ యావరేజ్ PE రేషియో ఆఫ్ ద ఇండస్ట్రీ ఏంటి అని చూస్తే 31.59 టైమ్స్ ఉంది. అండ్ అలానే ప్రాఫిటబిలిటీ సంగతికి వస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈ కంపెనీకి 35.91% ఉంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ 15.34% ఉంది. అయితే డెట్ ఈక్విటీ రేషియో ఆర్ డెట్ రేషియో చాలా తక్కువ 0.01 టైమ్స్ ఉంది. 5 years డేటాస్ని కానీ తీసుకుని పాస్ట్ కోలేట్ చేస్తే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ యొక్క గ్రోత్ దాదాపు 16.52% ఉంటే వీళ్ళ యొక్క యాన్యువల్ రిటర్న్ 14.27% ఉంది. అండ్ ఫైనల్గా వీళ్ళ యొక్క స్టాక్ ప్రైస్ లాస్ట్ 1 yearకి చూస్తే 5.05% ఇంక్రీజ్ అయింది. కంపెనీ నెంబర్ 4 NMDC. సో వీళ్ళు బేసికల్గా ఐరన్ ఓర్ని ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాసెస్ చేసి ప్రొడ్యూస్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ పర్టికులర్ కంపెనీ యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే ఈ కంపెనీ యొక్క ఇండివిజువల్ PE రేషియో 4.90 టైమ్స్ ఉంటే ఈ కంపెనీ యొక్క ఆపరేట్ చేస్తున్న ఇండస్ట్రీకి 34 కంపెనీస్ని తీసుకుని ఇండస్ట్రీ యొక్క యావరేజ్ని కనుక్కున్నాం. సో ఇండస్ట్రీ యొక్క యావరేజ్ PE రేషియో 13.07 టైమ్స్ అనమాట. ఈ కంపెనీ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ ప్రాఫిటబిలిటీ సంగతికి వస్తే వీళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.81% డిక్లేర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ 40.74% ఉంది. అలానే లాస్ట్ 5 years యొక్క డేటా తీసుకుని వీళ్ళ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ పరంగా చూస్తే 18.94% ఉంది. అండ్ అలానే యాన్యువల్ రిటర్న్ పరంగా చూస్తే 5.39% ఇచ్చారు. అండ్ వీళ్ళ యొక్క స్టాక్ ప్రైస్ లాస్ట్ 1 yearలో 19.72% పెరగడం చూసాము. అండ్ కంపెనీ నెంబర్ 5 ఆయిల్ ఇండియా లిమిటెడ్. సో ఈ కంపెనీ ఎక్స్ట్రాక్ట్ చేసి అంటే ఎట్లాంటి ప్రోడక్ట్స్ అంటే క్రూడ్ ఆయిల్ కానివ్వండి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కానివ్వండి ఆర్ న్యాచురల్ గ్యాస్. సో వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాసెస్ చేసి అమ్మే పర్టికులర్ బిజినెస్ లైన్ ఆఫ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉంది. అయితే ఈ కంపెనీ యొక్క ఇండివిజువల్ PE రేషియో చూస్తే 5.69 టైమ్స్ ఉంది. అండ్ ఇండస్ట్రీలో అంటే 6 కంపెనీలని తీసుకుని ఇండస్ట్రీ యొక్క యావరేజ్ PE రేషియో కానీ కనుక్కుంటే 21.97 ఉంది. అంటే ఈ కంపెనీ చాలా హైయెస్ట్ డిఫరెన్స్. అంటే ఇండస్ట్రీ యొక్క PE రేషియో 21.97 ఉంటే వీళ్ళు ఎక్కడో 5.69 మాత్రమే ఉంది. సో అంత అండర్ వాల్యుయేషన్లో ఉంది ఈ పర్టికులర్ స్టాక్. అండ్ డెట్ ఈక్విటీ రేషియోకి వస్తే 0.61 టైమ్స్ ఉంది. ప్రాఫిటబిలిటీ సంగతి వస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.27% ఉంది. అండ్ అలానే నెట్ ప్రాఫిట్ మార్జిన్ 25.43% ఉంది. ఈ పర్టికులర్ లాస్ట్ 5 years డేటాని కొలేట్ చేసి మనం కానీ సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే 12.41% ఉంది. అలానే యాన్యువల్ రిటర్న్ 1.15% ఇచ్చారు. అండ్ ఈ స్టాక్ ప్రైస్ లాస్ట్ 1 yearలో మాత్రమే 95.92% పెరగడం చూసాము. సో ఇవ్వండి ఏవైతే లార్జ్ క్యాప్ కంపెనీస్ 5 కంపెనీలు అండర్ వాల్యూడ్గా అంటే ఇండస్ట్రీ యొక్క PE రేషియో కన్నా వాళ్ళ ఇండివిజువల్ PE రేషియో ఏదైతే తక్కువ ఉన్నాయనే డీటెయిల్స్. అండ్ ఫైనల్గా మీకు ఇప్పుడు స్క్రీన్స్ మీద ఒక పర్టికులర్ జిస్ట్ ఆర్ సమ్మరీగా డిఫరెంట్ లైన్స్ ఆఫ్ బిజినెస్కి ఆర్ నేను అబవ్ చెప్పిన 5 కంపెనీస్ ఏ లైన్ ఆఫ్ బిజినెస్లో ఉన్నాయి, కంపెనీస్ యొక్క పేరు అండ్ ఇండస్ట్రీ అండ్ ఇండివిజువల్ PE రేషియోస్ని చూసేద్దాం. సో మొదటిది ఆయిల్ డ్రిల్లింగ్ అండ్ అలైడ్ సర్వీసెస్లో ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ యొక్క ఇండస్ట్రీ యావరేజ్ 21.97 టైమ్స్ ఉంటే దాని యొక్క సొంత ఇండివిజువల్ PE రేషియో 5.69 టైమ్స్ మాత్రమే ఉండి హైయెస్ట్ డిఫరెన్స్గా రికార్డ్ చేసుకుంది. అండ్ సెకండ్ వన్ మైనింగ్ మినరల్స్ అండ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్స్లోని NMDC వాళ్ళు ఉన్నారు. అండ్ ఇండస్ట్రీ యొక్క యావరేజ్ 13.07 టైమ్స్ అయితే వీళ్ళ యొక్క ఇండివిజువల్ PE రేషియో 4.90. అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్లోని సుప్రీం ఇండస్ట్రీస్ వాళ్ళ యొక్క ఇండస్ట్రీ యావరేజ్ 31.59 టైమ్స్ ఉంటే వాళ్ళ యొక్క సొంతది 24.34 టైమ్స్ ఉంది. సో ఇండస్ట్రీది 31.59 టైమ్స్ ఉంటే వాళ్ళ యొక్క సొంతది 24.34 టైమ్స్ ఉంది. అండ్ అలానే మనం కానీ ఫార్మాస్యూటికల్స్ అంటే బల్క్ డ్రగ్స్ అండ్ ఫార్ములేషన్స్
విధానికి వస్తే ఆల్కెమ్ లెబారెటరీస్ లిమిటెడ్ వాళ్ళ యొక్క ఇండస్ట్రీ యావరేజ్ 28.47 టైమ్స్ ఉంటే వాళ్ళ యొక్క సొంతది 23.38 టైమ్స్ కింద పీ రేషియో ఉంది. అండ్ ఫైనల్గా కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సంగతికి వస్తే దీపక్ నైట్రేట్ లిమిటెడ్ వాళ్ళ యొక్క ఇండస్ట్రీ పీ రేషియో 30.44 టైమ్స్ ఉంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ రేషియో 28.64 టైమ్స్ ఉంది. సో అదండి. సో వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు తప్పకుండా ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకి తీసుకురావడం, సో దట్ మీరు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచో తీసుకోక్కర్లేదు, ఈ పర్టికులర్ వీడియో నుంచి తీసుకోవచ్చు. బట్ కేవలం ఈ పర్టికులర్ వీడియోలో ఈ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి అంటూ ఎక్కడా నేను మెన్షన్ చేయలేదు అండ్ చేయబోను కూడా. సో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఆర్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే మీ యొక్క కమెంట్స్ని ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఇతర ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చేసి ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోగలరు అని చెప్తూ ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.